ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 107వ కీర్తన 9వ వచనము. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నారండి? తృప్తిపరిచి ఉన్నాడంట. ఈరోజు ఈ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఏ విషయములో అయితే నీ ప్రాణము ఆశ కలిగి దేవుని తట్టు చూస్తూ ఉందో, దేవుడు ఈ దినము నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ ప్రాణమును ఆయన తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒక ఉద్యోగం కోసం చూస్తున్నావేమో, ఆత్మీయ జీవితంలో బలపరచబడడం కోసమేమో, ఒక పరిచర్య గురించేమో, నీ కుటుంబంలో మారు మనస్సుల గురించేమో, గర్భఫలం గురించేమో, ఏ విషయంలో తండ్రి ఈరోజు ఖచ్చితంగా నువ్వు నన్ను దీవిస్తావయ్యా అని నమ్మకంతో ఆయన మీద ఆశ కలిగి దేవుని వాగ్దానం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, నీతో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ కలిగిన నీ ప్రాణమును దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. కొంతమంది ఉంటారు, పేరుకు క్రైస్తవులే, కానీ వారి జీవితంలో ఎటువంటి ఆశ ఉండదు. ఏదోడు జరుగుద్దులే, ఎలా ఒకలా దేవుడే చూసుకుంటాడులే అని వారి జీవితంలో ఆశ లేకుండా, దేవుని మీద ఒక దప్పిక లేకుండా బ్రతుకుతూ ఉంటారు. వారి జీవితంలో దేవుని కార్యాలు జరగవండి. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నా తండ్రే కదా నా ఈ సర్వం సృష్టించింది, నేను యథార్థంగా నీతిగా జీవించినప్పుడు తప్పక దేవుడు నాకు మేలు చేస్తాడు కదా అని ప్రతి దినము ఒక ఆశ ఉండాలి నీకు. నేను యథార్థంగా జీవించాలి, నేను నా దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, ఇలా అడగాలి నా దేవుణ్ణి, ఇది పొందుకోవాలి నా తండ్రినని నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో ప్రతి దినము కూడా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, నీ పట్ల మేలు చేస్తారు. ఆమేన్. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆశ కలిగిన ప్రాణమునే నేను తృప్తిపరుస్తానని. ఇంకొక అద్భుతమైన మాట చూడండి, ఆకలి గొన్న ప్రాణమును మేళ్లతో దేవుడు నింపుతారట. ఆమేన్. ఈరోజు నీకుందో ఒక ఆకలి, నీ బిడ్డల జీవితంలో మేలు కలిగితే నువ్వు చూడాలనుకుంటూ ఉన్నావు. నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఒక కోరిక నీకుంది. ప్రభు చెప్తున్నాడు చూడండి, మేలుతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నింపబోతూ ఉన్నాడు. అంతే. ఆమేన్. ఇది మనుష్యులు ఇస్తున్న వాగ్దానం కాదు, ఇది దేవుడిస్తున్న వాగ్దానం. ఇది సజీవమైన లేఖనం. ఇది గుర్తుపెట్టుకో. నువ్వెప్పుడైతే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావో, నువ్వెప్పుడైతే కన్నీరు విడిచి దేవుని పాదాల వద్ద ఆయన ఇచ్చిన మాటను తండ్రి నా పట్ల నెరవేర్చని గోజాడతావో, నీ తండ్రి నీ కన్నీటిని దాటి వెళ్ళడాయన. ఆమేన్. నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా చెవి ఒగ్గుతాడన్న విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో, దేవుడు మేళ్లతో నింపబోతున్నాను నిన్ను. ఆమేన్. దేవుని తట్టు తిరిగి అంతే. ఇది ఎలా జరుగుద్ది, అది ఎలా జరుగుద్ది కాదు. ప్రభువా, నువ్వు మరణించిన లాజరును లేపిన వాడివి, పుట్టి గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన వాడివి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న తల్లికి వెంటనే నివారణ ఇచ్చిన వాడు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. అద్భుతంగా ఈరోజు నువ్వు మేళ్లతో నింపబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.